షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమ తండ్రి యొక్క జీవం కలిగిన వాక్యం చేత అనుదినము కూడా దర్శింపబడుతూ ఆయన వాక్యం యొక్క వెలుగు చేత మనం నడిపింపబడుతున్నాం కదా ప్రియులారా. ఈ దినం కూడా అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనములో మెల్కీసెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అవును ప్రియులారా, మెల్కీసెదకు మనము ఈ భూమి మీద ఒక సర్వోన్నతమైన సర్వాధికారి అయిన యెహోవా యొక్క మార్గంలో నడుస్తున్నాం. మెల్కీసెదకు ఈ సర్వోన్నతునికి యాజకుడు, సర్వోన్నతమైన యాజకుడని వ్రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము గారు ఆ యొక్క రాజును సంహరించి తిరిగి వస్తున్నప్పుడు ఆదికాండం 14వ అధ్యాయంలో కనబడుతుంది. షాలేము రాజు అయిన మెల్కీసెదకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఆయన రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రహాం గారికి ఇస్తూ వచ్చాడు. ఈయన ఎలోహిము సర్వోన్నతమైన యాజకుడు. ఆయన ఎవరు అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు, విశదీపరుస్తున్నాడు. ఎవరు ఆయన అంటే ఆయనే సర్వోన్నతమైన యెహోవాని. ఆ యెహోవానే రొట్టె ద్రాక్షరసం తీసుకొని అబ్రహాం గారి దగ్గరికి వచ్చారు అని. ఆ యెహోవానే ఆయన నీతికి రాజనియు, ఆయనే షాలేము రాజనియు, ఆయనే సర్వలోకానికి రాజనియు, సమాధానపు రాజనియు. ఆయనే షాలేము రాజు. ఆ మెల్కీసెదకు క్రమములో యెహోషువ మెస్సీయ కూడా నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. ఆ యెహోవానే యెహోషువగా వచ్చాడు కాబట్టి ఈ యెహోషువ మెస్సీయ కూడా నిరంతరము మెల్కీసెదకు క్రమములో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ఏమని రాయబడుతుందంటే, ఆయన ఆ సర్వోన్నతుడు, వంశావళి లేనివాడును, తల్లి లేనివాడును, ఆయన ఏమని జీవితకాలమునకు మరియు జీవితకాలం ఆదియనును జీవమునకు అంతమైనను లేనివాడైండి ఎలోహిం కుమారుని పోలి ఉన్నాడు. ఆయనే మన రక్షకుడిని యెహోషువ మెస్సీయ. ఈ మర్మాన్ని అపోస్తలుడైన పౌలు రాస్తూ వస్తున్నాడు. కాబట్టి సర్వోన్నతమైన ఆ యాజకుడైన ఆ మెల్కీసెదకు ఎవరయ్యా అంటే సర్వోన్నతమైన యెహోవా, సర్వాధికారైన యెహోషువ. ఆయనే రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రహాం గారికి ఇచ్చాడు. అబ్రహాం గారు ఆ రొట్టెను ద్రాక్షరసం తీసుకొని 10వ వంతంతో కూడా ఇచ్చాడు. అప్పుడు అబ్రహాం గారిని ఆశీర్వదించాడు ఆ మెల్కీసెదకు. కాబట్టి మనం కూడా ఆశీర్వదింపబడాలి అంటే, మనం కూడా దీవింపబడాలి అంటే, మనకు నిరంతరం మెల్కీసెదకు క్రమంలో ఉన్న మన రక్షకుడిని యెహోషువ మెస్సీయ అనే ఆ ప్రధాన యాజకుని దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయనకు మనము మన సమాధానపు బలులు, ఆరాధనలు, నైవేద్యములు అర్పించి మన యొక్క భాగములు ఇచ్చి ఆయన ఆరాధించాలి, గణపరచాలి. అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, దీవించేవాడిగా ఉన్నాడు. అట్టి కృపా పరమతని మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు నిరంతరము ప్రధాన యాజకుడిగా ఉన్నారు. మెల్కీసెదకు క్రమంలో నిరంతరం యాజకుడిని యెహోషువ, మేము నిన్ను కూడా ఆరాధించి, గణపరిచి, మహిమపరిచి మీ నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు, విమోచకుడు, నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృప నిరంతరం తోడుగా ఉండి ఆయనే మనం బలపరచును గాక. ఆమేన్.